జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజాగా కొన్ని వాస్తవాలను బయటపెట్టింది. ఒక రకంగా ఇవి చేదు నిజాలు అనుకోవచ్చు. కానీ బరువెక్కిన గుండెలు ఖచ్చితంగా ఈ సర్వే చెప్పిన అంశాలను గనక దృష్టిలో పెట్టుకుంటే కాస్తంత బరువు తగ్గించుకోవచ్చు. ఇది గుండె బరువే కాదు, బాడీ బరువు కూడా. తాజాగా ఈ సర్వేలో తేలిన అంశాలు ఏంటి అంటే, ఎక్కువ శాతం మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం ఏంటి అంటే, ఊబకాయుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిపోయింది. ఊబకాయలు ఎక్కువైపోతున్నారు అనేది గతంలో కొన్ని సర్వేలు చెప్పినాయి. తాజాగా అధికారికంగా జాతీయ కుటుంబ సర్వే లెక్కల్లో కూడా అదే తేలింది. దేశంలో మొత్తం ఊబకాయల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అదే స్థాయిలో మధుమేహుల కూడా పెరుగుతుండడం ప్రమాద గంటికలు మోగిస్తుంది. అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా పెరుగుతున్నారు అనేది. ఇది 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. ఇందులో చాలా ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయట. మునుపటి సర్వేతో పోలిస్తే అధిక బరువు ఉన్నవారు అలాగే షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. అది కూడా కోవిడ్-19 తర్వాత ఇలాంటి సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 2023-24లో 715 జిల్లాల్లో 6,79,000 ఇళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఈ సర్వేనైతే విడుదల చేశారు. అంటే ఒకటి, శరీర ఎత్తు అలాగే బరువు నిష్పత్తి, అంటే దీన్ని బిఎంఐ అంటారు. ఈ బిఎంఐ 25 కంటే అంతకన్నా ఎక్కువ ఉంటే అధిక బరువు, అలాగే వాళ్ళు ఊబకాయం వచ్చేసింది వాళ్ళకి అనేది పరిగణిస్తారట. ఇది ఈ సర్వే చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, శరీర ఎత్తు బరువు నిష్పత్తి, శరీర ఎత్తు వాళ్ళ బరువు నిష్పత్తి, దాన్నే బిఎంఐ అంటారు. 25కి పెంచకూడదు. 25 కంటే ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఊబకాయం వచ్చేసినట్టే. దీని ప్రకారం చూస్తే వీళ్ళు చేసిన ఈ సర్వేలో 15 నుంచి 49 ఏళ్ల మహిళల్లో 24% మంది అధిక బరువుతో ఉన్నారు. అలాగే ఊబకాయలు కూడా ఇదే సర్వేలో, గత సర్వేలో 24% మంది ఉన్నారు, ఇప్పుడు 30.7% మంది ఉన్నారు. అంటే సుమారు ప్రతి 3 మహిళల్లో ఒకళ్ళు అధిక బరువుతో ఉన్నారు. మహిళలే కాదు, పురుషులు కూడా చాలా మందే ఉన్నారు. ఇది చాలా లెక్కలే ఇచ్చారు సమగ్రంగా. ఒకటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, ఈ ప్రస్తుత జీవనంలో, ఎందుకంటే ఒకప్పటి జీవనానికి ఇప్పటి జీవనానికి చాలా మార్పు వచ్చేసింది. కోవిడ్ తర్వాత ఆ జీవన శైలి ఇంకా మారిపోయింది అనేది. శారీరక శ్రమ లేకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల ఖచ్చితంగా బరువు పెరిగిపోతున్నారు, ఊబకాయ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, తద్వారా షుగర్ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. దీనివల్ల వీళ్ళు చెబుతున్నది ఒకటే, ఇలా పెరిగిపోవడం వల్ల మున్ముందు వాళ్ళకి ఈ దీర్ఘకాలిక జబ్బులు పెరిగిపోతాయి, గుండెకు సంబంధించిన జబ్బులు పెరిగిపోతాయి. అంతేకాదు, ముఖ్యంగా పొట్ట దగ్గర పోగుపడే కొవ్వు ఏదైతే ఉందో ఆ వాపుకారిక రసాయనాల్ని విడుదల చేస్తుందట ఆ కొవ్వు. ఇవి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. అంటే కణాలు ఇన్సులిన్కి స్పందించే గుణం తగ్గుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగి మధుమేహం ముప్పు పెరిగిపోతుంది. మున్ముందు చికిత్స ఖర్చులు, దీర్ఘకాల జబ్బులు భారానికి కూడా ఊబకాయం కీలక చోదకం కాగలదు అనేది వైద్య నిపుణులు చెబుతున్న మాట. ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ ఆరోగ్య సర్వే కూడా అదే చెప్తుంది. ఇమీడియట్గా కనుక ఈ బిఎంఐ నిష్పత్తి కనుక తేడాగా ఉంటే వైద్యులను సంప్రదించండి, లేదా శారీరక శ్రమ పెంచుకొని శారీరక వ్యాయామంతో పాటు డైట్ సక్రమంగా ప్లాన్ చేస్తే కొంతవరకు మీ ఆరోగ్యం మెరుగుపడచ్చు అనేది వైద్యులు ఇస్తున్న సలహా.